జన్మాష్టమి నుంచి కుజుడి వల్ల ఈ రాశుల వారికి కలిసొచ్చే కాలం, జీతాలు పెరుగుతాయి. నవగ్రహాల గురించి జ్యోతిష శాస్త్రంలో ఎంతో వివరిస్తారు. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుండి మరొక రాశికి కదులుతుంది. ఈ క్రమంలోనే ఆగస్టులో గ్రహాల కుజుడు రాశి చక్రాన్ని మార్చనున్నారు. శ్రీకృష్ణుడి పండుగ జన్మాష్టమి రోజున కుజ సంచారం జరుగుతుంది. ఈ ఏడాది జన్మాష్టమి 2024 ఆగస్టు 26న ఉంది. ఆగస్టు 26న మధ్యాహ్నం 3:40 అంగారక గ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో కుజుడిని శక్తి, ధైర్యం, విజయం, శక్తి మొదలైన వాటికి కారకంగా భావిస్తారు. జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకుడికి ఎన్నో రకాలుగా సంపద కలిసి వస్తుంది. కుజుడు తన రాశిని మార్చుకుని మేషం నుండి మీన రాశి వరకు అన్ని గ్రహాలపై ప్రభావం చూపిస్తాడు. జన్మాష్టమి నాడు కుజ సంచారం వల్ల ఏ రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. మేషరాశిలో పుట్టిన వారికి కుజ సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న జాతకులకు ఈ సంచారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. సింహం, కుజ సంచారం సింహరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. కుజ సంచారం ప్రభావంతో సింహరాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుజ సంచార కాలంలో ఉద్యోగ వృత్తిలో పురోగతి సాధ్యమవుతుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు దొరుకుతాయి. ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి, కుజ సంచారం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్న జాతకులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సంతోషం పెరుగుతుంది. ధన ప్రవాహం బాగుంటుంది. వస్తు సంపద పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.